వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు స్టోరీ నెంబర్ 10. ఇది బ్లాండ్ఫోర్డ్ అండ్ హోలీస్ మేనల్కి సంబంధించిన ఒక లవ్ స్టోరీ. ఈ స్టోరీని మనం తెలుగు నుంచి ఒక్కొక్క పేరా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ టెన్స్ ఉపయోగిస్తున్నాం, ఎక్కడెక్కడ ఏ వొకాబులరీ ఉపయోగించామో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరైనా సిన్సియర్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ట్రై చేసేవాళ్ళు ముందుగా ఆ తెలుగు పేరాని మీకు వచ్చిన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంగ్లీష్తో మీరు కంపేర్ చేసి చూసుకుంటే మీ ఇంగ్లీష్ లెవెల్ ఏంటో తెలుస్తుంది. మీరు బాగా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది దోహదం చేస్తుందని ఆశిస్తూ స్టోరీలోకి వెళదాం. My heart is beating so hard and I will let you know why. జాన్ బ్లాండ్ఫోర్డ్ బెంచ్ మీద నుండి లేచి యూనిఫామ్ సరిగ్గా చేసుకుని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ నుండి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను ఒకసారి శ్రద్ధగా గమనించాడు. జాన్ బ్లాండ్ఫోర్డ్ శ్రద్ధగా గమనించాడు. ఒక మెయిన్ క్లాస్ బెంచ్ మీద నుండి లేచి యూనిఫామ్ సరిగ్గా చేసుకొని తర్వాత గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను. సో మొత్తం 4 సబ్ క్లాజెస్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ థింగ్, జాన్ బ్లాండ్ఫోర్డ్ బెంచ్ మీద నుండి లేచాడు. జస్ట్ పాస్ట్ సింపుల్ రాసుకుంటే సరిపోతుంది. జాన్ బ్లాండ్ఫోర్డ్ స్టూడ్ అప్ ఫ్రమ్ ద బెంచ్. యూనిఫామ్ సరిగ్గా చేసుకొని అంటే సరిగ్గా చేసుకున్నాడు అని. హీ స్ట్రైటెండ్ హిజ్ ఆర్మీ యూనిఫామ్. హీ స్ట్రైటెండ్, అక్కడ హీ పెట్టక్కర్లేదు. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న జాన్ బ్లాండ్ఫోర్డ్ ఈ సెంటెన్స్ కూడా సబ్జెక్ట్గా వర్తిస్తుంది కాబట్టి స్ట్రైటెండ్ హిజ్ ఆర్మీ యూనిఫామ్. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ నుండి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను ఒకసారి శ్రద్ధగా గమనించాడు. వాచ్డ్, శ్రద్ధగా, కీన్లీ. ఎవరిని? ఆల్ ద ప్యాసింజర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ త్రూ ద గ్రాండ్ సెంట్రల్ స్టేషన్. ఇది ఈ సెంటెన్స్ యొక్క రైట్ ట్రాన్స్లేషన్. చూద్దాం మళ్ళీ ఫస్ట్ నుంచి. జాన్ బ్లాండ్ఫోర్డ్ స్టూడ్ అప్ ఫ్రమ్ ద బెంచ్, straightened his army uniform, watched keenly all the passengers who were traveling through the Grand Central Station. అతను ఒక అమ్మాయి కోసం వెతికాడు. ఆ అమ్మాయి ముఖం తనకు తెలియదు కానీ ఆమె హృదయం తెలుసు. రైట్. అతను ఒక అమ్మాయి కోసం వెతికాడు. హీ లుక్డ్ ఫర్ ఏ గర్ల్, లేదా హీ సెర్చ్డ్ ఫర్ ఏ గర్ల్, లేదా హీ లుక్డ్ ఫర్ ఏ గర్ల్. సో మనం రైల్వే స్టేషన్లో ఒకరు వెతుకుతున్నామంటే ఆ వ్యక్తి ఎవరో మనకు తెలిసి ఉండాలి కదా. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఆ వ్యక్తి ఏ అమ్మాయి కోసమైతే చూస్తున్నాడో ఆ అమ్మాయి ఫేస్ తెలియదట, ఆ అమ్మాయి హృదయం తెలుసట ఇతనికి. ఇది కొంచెం వెరైటీగా ఉంది. సో ఇట్ ఈజ్ ఏ వెరైటీ రొమాంటిక్ లవ్ స్టోరీ బిట్వీన్ జాన్ బ్లాండ్ఫోర్డ్ అండ్ హోలీస్ మేనల్. సో ఈ సెంటెన్స్ ఎట్లా రాద్దాం? ఆ అమ్మాయి ముఖం తనకు తెలియదు కానీ ఆమె హృదయం తెలుసు. సో ఒకటి తెలుసు, ఒకటి తెలియదు అన్నదాన్ని మనం పాస్ట్ సింపుల్ నెగిటివ్లో రాసుకుందాం. హీ డిడ్ నాట్ నో హర్ ఫేస్, ఆమె ఫేస్ తెలియదు. బట్ హీ న్యూ హర్ హార్ట్, కానీ ఆమె హృదయం తెలుసు. ఆమె పచ్చని కోటు మీద ఎర్ర గులాబీ కలిగి ఉంటుంది. ఇది ఆమెను గుర్తుపట్టడానికి మన దగ్గర ఉన్న క్లూ. ఆమె పచ్చని కోటు మీద ఎర్ర గులాబీ కలిగి ఉంటుంది. She would have a red rose on her green coat. She would have అంటే ధరించి ఉంటుంది. A red rose on her green coat. ఆమెకు కూడా ఇతని ముఖం తెలియదు. సో ఆమెకన్నా తెలిసి ఉంటే గుర్తుపట్టచ్చు, ఆమెకు కూడా తెలియదు. She too didn't know his face. She too అంటే ఆమె కూడా, didn't know his face, ఇతని ఫేస్ ఆమెకు కూడా తెలియదు. అంటే ఒకరి ఫేస్లో ఒకరికి తెలియదు కానీ ఒకరినొకరు గుర్తుపట్టుకోవడం కోసం చిన్న క్లూ అయితే ఉంది. ఆమె గ్రీన్ కోట్ మీద ఒక రెడ్ రోజ్ ధరించి వస్తానని చెప్పి ఉంది. దాని ఆధారంగా ఇప్పుడు ఆమెను గుర్తించబోతున్నాడు. ఆమె పట్ల తనకి ఆసక్తి 12 నెలల క్రితం ఒక ఫ్లోరిడా లైబ్రరీలో మొదలైంది. 12 నెలల క్రితం మొదలైంది తనకి ఆసక్తి. హిజ్ ఇంట్రెస్ట్, ఇది ఇక్కడ మనకి సబ్జెక్టు. అతను కాదు, అతని ఆసక్తి. హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ హర్, ఆమెలో తన ఇంట్రెస్ట్. బిగాన్, మొదలైంది. 12 months ago, 12 నెలల క్రితం. ఇన్ ఏ ఫ్లోరిడా లైబ్రరీలో. హిజ్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ బిగాన్ 12 months ago ఇన్ ఏ ఫ్లోరిడా లైబ్రరీ. అతను ఆ లైబ్రరీలో ఒక పుస్తకం తీసుకున్నప్పుడు ఆమె పట్ల ఆసక్తి మొదలైంది.
ఆ పుస్తకంలోని మాటల వలన కాదు, ఆ పుస్తకంలో అక్కడక్కడ రాయబడిన నోట్స్ వలన. సో ఆమెతో ఈయన పరిచయం ఏంటంటే డైరెక్ట్ పరిచయం కాదు, ఆ పేరు పరిచయం అయింది ఫస్ట్. ఎప్పుడది అతను లైబ్రరీలో ఒక పుస్తకం తీసుకున్నప్పుడు అని అనాలంటే మనం ఎప్పుడైనా సరే సెంటెన్స్ వెన్తో బిగిన్ చేయాలి. వెన్ ప్లస్ పాస్ట్ సింపుల్ కనుక రాసామంటే వెన్ హీ టుక్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ హిజ్ ఇంట్రెస్ట్ బిగాన్. వెన్ హీ టుక్ ఏ బుక్ అంటే ఇక్కడ అది ఇంట్రాగేటివ్ క్వశ్చన్ కాదు, అతని పుస్తకం ఎప్పుడు తీసుకున్నాడని క్వశ్చన్ వేయట్లేదు మనము. ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు అనడానికి వెన్ ప్లస్ పాస్ట్ సింపుల్ రాస్తే మనకు అలాంటి మీనింగ్ వస్తుంది. వెన్ హీ టుక్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ హిజ్ ఇంట్రెస్ట్ బిగాన్. మరి పుస్తకం తీసుకున్నప్పుడు ఆమె పట్ల ఇంట్రెస్ట్ బిగిన్ అయిందని అంటే బహుశా ఆ బుక్ రైటర్ అయి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారేమో. నాట్ బై ద వర్డ్స్ ఆఫ్ ద బుక్, ఆ పుస్తకంలోని పదాల వలన కాదు ఇంట్రెస్ట్ పెరిగింది. మరి దేని వలన? బట్ బై ద నోట్స్ రిటన్ ఇన్ ఇట్. ఆ బుక్లో చదువుతూ అక్కడక్కడ ఆమె ఎవరైతే ఆ బుక్ ఓనర్ ప్రీవియస్ ఓనర్ ఉన్నారో వాళ్ళు అక్కడ దానికి వివరణ రాయడం జరిగిందట. ఆ వివరణ రాసిన వాళ్ళ నాలెడ్జ్ని ఈయన గెస్ చేశాడు. అబ్బో చాలా అద్భుతమైన మేధావి అని గుర్తించాడు. అందువల్ల అలా జరిగింది అది. సో అది మొత్తము వెన్ హీ టుక్ ఏ బుక్ ఇన్ ద లైబ్రరీ హిజ్ ఇంట్రెస్ట్ బిగాన్ నాట్ బై ద వర్డ్స్ ఆఫ్ ద బుక్ బట్ బై ద నోట్స్ రిటన్ ఇన్ ఇట్. ఏమిటి ఆ రాత స్పెషల్ అంటే ఆ సుకుమారమైన చేతివ్రాత ఆలోచన నిండిన ఆత్మని మరియు అంతర్దృష్టి గల మనసుని ప్రతిబింబించింది. ఇది బాగా డీప్గా లవ్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంత పెద్ద పదాలు రావు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్. ద సాఫ్ట్ హ్యాండ్ రైటింగ్ రిఫ్లెక్టెడ్. ఆ సుకుమారమైన చేతివ్రాత ఏమి రిఫ్లెక్ట్ చేస్తుందంటే ప్రతిబింబిస్తుందంటే హర్ థాట్ఫుల్ సోల్, ఆలోచన నిండిన ఆత్మ అనడానికి హర్ థాట్ఫుల్ సోల్, తర్వాత అంతర్దృష్టి గల మనస్సు అనడానికి అండ్ ఇన్సైట్ఫుల్ మైండ్. సో ఆ సెంటెన్స్ మొత్తం ద సాఫ్ట్ హ్యాండ్ రైటింగ్ రిఫ్లెక్టెడ్ హర్ థాట్ఫుల్ సోల్ అండ్ ఇన్సైట్ఫుల్ మైండ్. పుస్తకం మొదటి పేజీలో అతను ఆ పుస్తకం యొక్క పూర్వ యజమాని పేరు కనిపెట్టాడు. అంటే ఇది సెకండ్ హ్యాండ్ బుక్, లైబ్రరీలో ఎవరో డొనేషన్ ఇస్తే లైబ్రరీకి వచ్చింది. అంటే ఒకప్పుడు ఈ పుస్తకాన్ని ఎవరో యూజ్ చేశారని అర్థం. సో వాళ్ళని పూర్వ యజమాని అన్నాం. సో ఆ సెంటెన్స్ మనం రాయడానికి ట్రై చేద్దాం. ఇన్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్ హీ డిస్కవర్డ్. పేజీ యొక్క ఫస్ట్ పేజీలో అతను కనుగొన్నాడు, అతనికి దొరికింది అని హీ డిస్కవర్డ్ ద నేమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్. ఇంతకుముందు ఓనర్, ఇప్పుడు లైబ్రరీ ద బుక్. సో అంతకుముందు ఈ బుక్ ఎవరో వాడి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ ప్రీవియస్ ఓనర్ పేరు ఉంది అక్కడ, మిస్ హోలిస్ మెయినల్. So in the first page of the book, he discovered the name of the previous owner, Miss Hollis Meynell. కాలం మరియు ప్రయత్నాలతో అతను ఆమె చిరునామా కనిపెట్టగలిగాడు. ఆమె చిరునామా కనుక్కున్నాడు అనేది మెయిన్ వర్బ్. కాలము మరియు ప్రయత్నాలతో, విత్ టైమ్ అండ్ ఎఫోర్ట్. ఏదైనా ఒక పని చేయాలంటే కొంత కాలం అవసరము, కొంత ఎఫోర్ట్ అవసరము. విత్ టైమ్ అండ్ ఎఫోర్ట్ అతను కనిపెట్టగలిగాడు అని అంటే పాస్ట్లో కెన్ యొక్క పాస్ట్ కుడ్ రాసుకుంటే సరిపోతుంది. కనిపెట్టడం అంటే లొకేట్. హీ కుడ్ లొకేట్ హర్ అడ్రస్. విత్ టైమ్ అండ్ ఎఫోర్ట్ హీ కుడ్ లొకేట్ హర్ అడ్రస్. ఆమె న్యూయార్క్ పట్టణంలో నివసిస్తూ ఉంది అంటే పాస్ట్ కంటిన్యూస్ రాసుకోవాలి. షీ వాజ్ లివింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ న్యూయార్క్. అతను ఆమెకు ఒక ఉత్తరం రాశాడు, తనని తాను పరిచయం చేసుకుంటూ. సో ఒక లెటర్ రాశాడంటే సరిపోతుంది. హీ రోట్ హర్ ఎ లెటర్, పరిచయం చేసుకుంటూ, ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్. ఆమె స్పందించింది తన ఉత్తరానికి. స్పందించడం అంటే రెస్పాండ్. షీ రెస్పాండెడ్ టు హిజ్ లెటర్. ఆ మరుసటి రోజు అతను సముద్రాలు దాటవలసి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి. అతను అమెరికా సైన్యంలో సైనికుడు కనుక. ఇది కొంచెం పొడవు సెంటెన్స్ ఉంది. ఆ మరుసటి రోజు అతను దాటవలసి వచ్చింది, చేయవలసి వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది, ఇలా వచ్చింది అనే సెంటెన్స్ రావాలంటే హ్యాడ్ టు రాయాలి. అది అయిష్టంగా చేసిన పని అన్నమాట. ఏ పనినైనా మనం కొంత అయిష్టతో చేసినప్పుడు చేయాల్సి వచ్చింది అంటాం. అలాంటప్పుడు మనం హ్యాడ్ టు రాసుకుందాం.
ద నెక్స్ట్ డే ఈ హ్యాడ్ టు క్రాస్ ద ఓషన్స్, అంటే వేరే దేశాలు వెళ్ళానని చెప్పడానికి కొంచెం పొయిటిక్గా చెప్పినట్టున్నాడు. ద నెక్స్ట్ డే ఈ హ్యాడ్ టు క్రాస్ ద ఓషన్స్, ఎందుకు? రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి. ఇక్కడ ఒక టు ఇన్ఫినిట్ వేసుకున్నాం. 2 + verb 1 + ఆబ్జెక్ట్. టు పార్టిసిపేట్ ఇన్ ద వరల్డ్ వార్ 2. అతను అమెరికా సైన్యంలో సైనికుడు కనుక, కాబట్టి అని. కాబట్టి అంటే మళ్ళీ మనము యాజ్, సిన్స్, బికాజ్ ఇలాంటివి ఏవైనా ఉపయోగిస్తే కానీ ఆ సెన్స్ రాదు. సో ఇక్కడ సిన్స్ అనే పదం ఉపయోగించుకున్నాం. సిన్స్ హీ వాజ్ ఏ సోల్జర్ ఇన్ అమెరికన్ ఆర్మీ. సిన్స్ అంటే ఇక్కడ సిన్స్కి 2 మీనింగ్స్ ఉంటాయి. ఒక్కోసారి ప్రిపోజిషన్గా వాడామంటే సిన్స్ 2010, సిన్స్ మండే, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడినప్పుడు అలా వాడతాం. ఏదైనా 2 సెంటెన్స్ మధ్యలో కంజంక్షన్ లాగా యూజ్ చేస్తామంటే వలన అనే మీనింగ్ వస్తుంది. సిన్స్ హీ వాజ్ ఏ సోల్జర్ ఇన్ అమెరికన్ ఆర్మీ. సంవత్సరం అంతా వారిద్దరూ ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటూనే ఉన్నారు అంటే ఎక్స్చేంజింగ్ అనమాట. డ్యూరింగ్ ద నెక్స్ట్ ఇయర్, అంటే సముద్రం దాటి వేరే ఊరు వెళ్ళడం వల్ల కలవడం కుదరలేదు. డ్యూరింగ్ ద నెక్స్ట్ ఇయర్ దే హ్యాడ్ బీన్ ఎక్స్చేంజింగ్ దేర్ ఫీలింగ్స్ త్రూ ద లెటర్స్. దే హ్యాడ్ బీన్ ఎక్స్చేంజింగ్, యాక్చువల్ వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు అన్నప్పుడు దే ఆర్ ఎక్స్చేంజింగ్ అని రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి 2 టైమ్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఆయన వెళ్ళినప్పటి నుంచి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆమెను కలవబోయే సమయం వరకు మధ్య టైం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. దే హ్యాడ్ బీన్ ఎక్స్చేంజింగ్ దేర్ ఫీలింగ్స్ త్రూ ద లెటర్స్. ప్రతి ఉత్తరం సారవంతమైన భూమి అనబడే హృదయంలో పడుతున్న విత్తనమే. ఇక్కడ మళ్ళా కాస్త కవిత్వం వచ్చింది. ప్రతి ఉత్తరం, ఎవ్రీ లెటర్ వాజ్ ఏ సీడ్, ఒక విత్తనమే. ఎవ్రీ లెటర్ వాజ్ ఏ సీడ్ ఫాలింగ్ ఆన్ ఏ ఫర్టైల్ హార్ట్. ఫాలింగ్ ఆన్ ఏ ఫర్టైల్ హార్ట్. ఓకే, సారవంతమైన భూమి అంటే ఫర్టైల్ ల్యాండ్ అంటాం. సో ఇక్కడ ల్యాండ్ బదులు మనం హార్ట్ వాడుకోవాల్సి వస్తుంది. ఫర్టైల్ హార్ట్. అతను ఒకసారి ఆమె ఫోటో పంపమని కోరాడు. ఇది మామూలు పాస్ట్ సింపుల్ ప్లస్ టు ఇన్ఫినిట్. హీ రిక్వెస్టెడ్ హర్, ఇంతవరకు పాస్ట్ సింపుల్. పంపమని, టు సెండ్ హర్ ఫోటోగ్రాఫ్. హీ రిక్వెస్టెడ్ హర్ టు సెండ్ హర్ ఫోటోగ్రాఫ్. ఏదైనా ఒక పనిని చేయమని, వెళ్ళమని ఇలా చెప్పాలంటే 2 verb 1 ఆబ్జెక్ట్ రాసుకుంటే వస్తుంది. ఈ ముందు మెయిన్ క్లాజ్లో రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్ ఇలాంటి వర్బ్స్ ఉంటాయి జనరల్గా. ఆమె తన ఫోటో పంపడానికి నిరాకరించింది. సో షీ రిఫ్యూజ్డ్ టు సెండ్ హర్ పిక్చర్ ఆర్ ఫోటోగ్రాఫ్. ఆమె వివరించింది, ఎందుకు పంపలేదు వివరణ చెప్పింది చాలా చక్కగా. షీ ఎక్స్ప్లెయిన్డ్. ఒకవేళ నా పట్ల నీ ఆలోచన ఏమైనా వాస్తవికత ఉన్నట్లయితే నేను ఎలా ఉంటాననేది పట్టించుకోని అవసరం లేదు. అంటే నీ ప్రేమ కనుక నా పట్ల నిజమైన ప్రేమ అయితే నేను పెద్ద అందంగా లేకపోవడం, అందంగా ఉండడం అనేది సమస్య కాదు. ఆ సెంటెన్స్ని ఎప్పుడైనా ఇంగ్లీష్లో చెప్పవలసి వస్తే, ఇఫ్ యువర్ ఫీలింగ్ ఫర్ మీ హ్యాజ్ ఎనీ రియాలిటీ. ఇఫ్ రావాలి ఇక్కడ, ఉన్నట్లయితే అన్నాం కదా, అందుకని ఇఫ్ యువర్ ఫీలింగ్ ఫర్ మీ హ్యాజ్ ఎనీ రియాలిటీ, నేను ఎలా ఉంటాను అనేది పట్టించుకోని అవసరం లేదు. వాట్ ఐ లుక్ లైక్ వోంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటుంటాం కదా, పట్టించుకోక్కర్లేదని. ఇది ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ ఎందుకు రాసుకున్నామంటే ఎప్పుడు కూడా ఇఫ్తో ఉండేటటువంటి రెండవ వాక్యము ఫ్యూచర్ సింపుల్లో ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ ప్రజెంట్ సింపుల్ ఆర్ ప్రజెంట్లో ఉంటే సెకండ్ సెంటెన్స్ ఫ్యూచర్లో ఉండడం సిస్టమ్ అది. ఇఫ్ యువర్ ఫీలింగ్ ఫర్ మీ హ్యాజ్ ఎనీ రియాలిటీ, వాట్ ఐ లుక్ లైక్ వోంట్ మ్యాటర్. వాట్ ఐ లుక్ లైక్ అనేది మొత్తం సబ్జెక్ట్, వోంట్ మ్యాటర్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను అందంగా ఉన్నానని అనుకుందాం. సపోజ్ ఐఎమ్ బ్యూటిఫుల్. నేను అందంగా ఉన్నాను కాబట్టి నీవు ప్రేమించావని నేను జీవితం అంతా అనుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఐ హ్యావ్ టు థింక్ రాయొచ్చు. ఇక్కడ ఫ్యూచర్లో భవిష్యత్తు కాబట్టి ఐ విల్ హ్యావ్ టు థింక్ ఎంటైర్ మై లైఫ్ దట్ యూ హ్యావ్ లవ్డ్ మీ యాజ్ ఐ యామ్ బ్యూటిఫుల్. నేను అందంగా ఉన్నాను కాబట్టి యాజ్ ఐ యామ్ బ్యూటిఫుల్, యూ హ్యావ్ లవ్డ్ మీ, నువ్వు నన్ను ప్రేమించావు. మొత్తం సెంటెన్స్ కలిపితే
I will have to think entire my life that you have loved me as I am beautiful. నేను అందంగా లేను అనుకుందాం. సో రివర్స్. సపోజ్ ఐ ఆమ్ ప్లేయింగ్, యావరేజ్ అయితే సపోజ్ ఐ ఆమ్ ప్లేయింగ్, అప్పుడు ఏమనుకోవాల్సి వస్తుంది? నీకెవరూ లేక ఒంటరిగా ఉండడం వలన నీవు నాకు ఉత్తరాలు రాస్తూ ఉన్నావని నేను అనుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు దానికి ఇక్కడ రెండోది మళ్ళీ అదే సేమ్ సెంటెన్స్. ఐ విల్ హ్యావ్ టు థింక్ దట్, నేను అనుకోవాల్సి వస్తుంది, దట్ యు ఆర్ రైటింగ్ లెటర్స్, నువ్వు ఉత్తరాలు రాస్తున్నావని. ఏ కారణం చేత? యాజ్ యు ఆర్ ఎలోన్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఎల్స్, నీకెవరూ లేరు అనడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఎల్స్, నువ్వు ఒంటరి వాడివి, యు ఆర్ ఎలోన్. ఈ మొత్తాన్ని మనం సెంటెన్స్ అన్ని కలుపుతున్నాం. I will have to think that you are writing letters as you are alone and you don't have anyone else. అందుకని నీవు నన్ను ఫోటో పంపమని అడగవద్దు. That's why please don't ask me to send my picture. నీవు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. I think you will understand. I think you will understand. నీవు న్యూయార్క్ వచ్చినప్పుడు నీవు నన్ను చూసి అప్పుడు నీవు నిర్ణయించుకోవచ్చు. నువ్వు న్యూయార్క్ వచ్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ వెన్తో మనం సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. వెన్ యూ కమ్ టు న్యూయార్క్, నువ్వు న్యూయార్క్ వచ్చినప్పుడు. నీవు నన్ను చూసి అప్పుడు నిర్ణయించుకోవచ్చు. యూ కెన్ సీ మీ అండ్ టేక్ యువర్ డెసిషన్. యూ కెన్ సీ మీ, నన్ను చూడవచ్చు ఫస్ట్, దెన్ యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. అదనమాట. When you come to New York, you can see me and take your decision. గుర్తుంచుకో, మనం ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా అనే స్వేచ్ఛ ఇద్దరికీ ఉంది. రిమెంబర్, బోత్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రీ. మనకు స్వేచ్ఛ ఉంది అంటే వీఆర్ ఫ్రీ అని. బోత్ ఆఫ్ అస్, మన ఇద్దరమును. బోత్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రీ. ఎక్కడికి, ఎందుకు, ఏ స్వేచ్ఛ? టు గో హెడ్, ముందుకు వెళ్ళాలా, ఆర్ స్టాప్ దేర్, ఆగిపోవాలా. అంటే వాళ్ళ ప్రేమని కొనసాగించాలా లేదా వాళ్ళ ప్రేమని అంతటితో స్టాప్ చేయాలనేటటువంటి స్వేచ్ఛ వాళ్ళిద్దరికీ ఉంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వెంటనే వాళ్ళు స్టాప్ చేసుకునే హక్కు ఉంది అని చెప్తుంది ఆమె. ఆ రోజు వచ్చింది. ఆ రోజు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలవడానికి ఒక డే. ఫైనల్లీ ద డే కేమ్, ఆ రోజు రానే వచ్చింది. అతను విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత వారి మొదటి కలయికను నిర్ణయించుకున్నారు. సాయంత్రం 7 గంటలకి గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లో ఒక ప్లేస్ పెట్టుకున్నారు. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ అనేది న్యూయార్క్ రైల్వే స్టేషన్. సాయంత్రం 7 గంటలకి ఫస్ట్ టైం కలవడానికి అక్కడ. ఓకే. ఆఫ్టర్ హీ రిటర్న్డ్ ఫ్రమ్ అబ్రాడ్. ఆఫ్టర్ హీ రిటర్న్డ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే సముద్రాలు దాటి మళ్ళీ వచ్చాడు. వాళ్ళు ఒక టైం ఫిక్స్ చేసుకున్నారు కలవడానికంటే, షెడ్యూల్డ్ అంటాం కదా. దే షెడ్యూల్డ్ దేర్ ఫస్ట్ మీటింగ్. ఎక్కడ, ఎప్పుడు? ఎట్ 7 PM. ఎక్కడ? ఎట్ ద గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, న్యూయార్క్. ఈ మొత్తాన్ని మనం ఒక సెంటెన్స్లో ఆఫ్టర్తో ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్, దే షెడ్యూల్ అని మెయిన్ క్లాజ్ ఉంది. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఆఫ్టర్ హీ రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్, దే షెడ్యూల్డ్ దేర్ ఫస్ట్ మీటింగ్ ఎట్ 7 PM ఎట్ ద గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, న్యూయార్క్. నీవు నేను నా గ్రీన్ కోట్ మీద ధరించిన రెడ్ రోజ్ ద్వారా నన్ను గుర్తించగలవు. సో వాళ్ళు ఒకరినొకరు గుర్తించుకోవడానికి ఆమె ఏదో చెప్తుంది. నువ్వు నన్ను ఎలా గుర్తించాలో చెప్తుంది. యూ కెన్ రికగ్నైజ్ మీ బై ద రెడ్ రోజ్ ఓర్న్ ఆన్ మై గ్రీన్ కోట్. యూ కెన్ రికగ్నైజ్ మీ, నువ్వు నన్ను గుర్తించగలవు, బై ద రెడ్ రోజ్ ఓన్ ఆన్ మై గ్రీన్ కోట్. ఆమె గ్రీన్ కోట్ వేసుకుంటుంది, రెడ్ ఒక గులాబీ తన కోట్ మీద ధరిస్తుందట. సరే, మరి ఇతన్ని ఆమె గుర్తుపట్టడానికి నీవు నీ దగ్గర ఉన్న నా పుస్తకం చేతిలో ఉంచుకున్నట్లయితే నేను నిన్ను గుర్తుపట్టగలను. సో ఆ పుస్తకము, ఇఫ్ యు కీప్ మై బుక్ ఇన్ యువర్ హ్యాండ్. నా బుక్ అంటే ఏ బుక్ అది? అసలు వీళ్ళ ప్రేమకి కారణమైన లైబ్రరీలో అతను పట్టుకున్న ఆ పుస్తకం ఏదైతే ఉందో, ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్ అన్నమాట అది. ఇఫ్ యూ కీప్ మై బుక్ ఇన్ యువర్ హ్యాండ్ ఐ కెన్ రికగ్నైజ్ యూ. ఇక్కడ మళ్ళా ఇఫ్ క్లాజ్ వచ్చింది. ఇఫ్ యూ కీప్ మై బుక్ ఇన్ యువర్ హ్యాండ్
ఐ కెన్ రికగ్నైజ్ యూ, నేను నిన్ను గుర్తుపట్టగలను. సో ఒకరినొకరు గుర్తుపట్టడానికి ఒకరు రెడ్ రోజ్ ఒకరి దగ్గర ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అనేటటువంటి బుక్ ఈయన చేతిలో కనుక ఉన్నట్లయితే అతనే బ్లాండ్ఫోర్డ్ అని ఆమె గుర్తిస్తుంది. అది వాళ్ళిద్దరు ఒకరినొకరు గుర్తుంచుకోవడానికి పెట్టుకున్న క్లూస్. అతను స్టేషన్లో ఉన్నాడు మరియు సమయం 1 నిమిషం తక్కువ 7. హీ వాజ్ ఇన్ ద స్టేషన్. ఇన్ ద స్టేషన్ మీన్స్ ఇన్ ద రైల్వే స్టేషన్. హీ వాజ్ ఇన్ ద స్టేషన్ అండ్ ద టైమ్ వాజ్ 1 minute to 7. 7కి 1 నిమిషం తక్కువ. మన స్టోరీ స్టార్ట్ అయినప్పుడు 5 నిమిషాలు తక్కువ 7. సో అతను లేచి నిలబడి ఆమె కోసం చూడడం మొదలై ఇప్పటికి 4 నిమిషాలు అయిపోయినాయి. సో నెక్స్ట్ మినిట్లో ఆమె వచ్చే అవకాశం ఉంది. గత 12 నెలలుగా తన హృదయాన్ని తన ఆలోచనలతో నింపగలిగిన తాను ఎప్పుడూ చూడని ఆ అమ్మాయి కోసం తన కళ్ళు వెతుకుతున్నాయి అనే సెంటెన్స్తో బిగిన్ చేద్దాం. హిజ్ ఐస్ వర్ లుకింగ్ ఫర్ ద గర్ల్. ఎవరినైతే అతను ఇంతవరకు చూడలేదు. whom he had never seen. అండ్ గత 12 నెలలుగా తన హృదయాన్ని తన ఆలోచనతో నింపగలిగిన and could fill his heart with her thoughts for 12 months. His eyes were looking for the girl whom he had never seen and could fill his heart with her thoughts for 12 months. ఇప్పుడు నేను బ్లాండ్ఫోర్డ్ని చెప్పనిస్తాను ఎగ్జాక్ట్లీ ఏమి జరిగిందో. ఇప్పుడు దాకా ఈ కథ యొక్క రైటర్ చెప్తూ వస్తున్నాడు మనకి ఈ కథ. ఇప్పుడు ఆమెను చూడగానే బ్లాండ్ఫోర్డ్ కలిగినటువంటి ఫీలింగ్, ఆమెను చూసినప్పుడు ఎలా ఉందో బ్లాండ్ఫోర్డ్ మాటల్లోనే చెప్పనిస్తాను. ఆయన చెప్తాడు, మీరు వినండి అనడానికి. ఇప్పుడు నేను బ్లాండ్ఫోర్డ్ని చెప్పనిస్తాను ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో. ఐ విల్ లెట్ మిస్టర్ బ్లాండ్ఫోర్డ్ టు టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. ఐ విల్ లెట్ మిస్టర్ బ్లాండ్ఫోర్డ్ టు టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు బ్లాండ్ఫోర్డ్ చెప్తాడు అమ్మాయిని చూడగానే ఈయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో. ఒక యువతి నా వైపు వస్తూ ఉంది. ఏ గర్ల్ వాజ్ కమింగ్ టువార్డ్స్ మీ. ఆమె వర్ణన ఎలాగుందో బ్లాండ్ఫోర్డ్ చెప్తున్నాడు అతని మాటల్లో. ఆమె ముఖం పొడవుగా సన్నగా ఉంది. హర్ ఫేస్ వాజ్ లాంగ్ అండ్ స్లిమ్. పొడవుగా ఉందంటే లాంగ్, సన్నగా ఉంది, స్లిమ్గా ఉంది. ఆమె సున్నితమైన చెవుల మీద ఆమె బంగారు రంగు ఉంగరాల జుట్టు పడుతూ ఉంది. ఉంగరాల జుట్టు అనడానికి కర్లింగ్ హెయిర్ అంటాం. సో బంగారు రంగు, ఇంగ్లీష్ వాళ్ళకు ఉండేటటువంటి బంగారు హెయిర్, గోల్డెన్ హెయిర్. హర్ గోల్డెన్ కర్లింగ్ హెయిర్ వాజ్ ఫాలింగ్ ఆన్ హర్ డెలికేట్ ఇయర్స్. సున్నితమైన చెవుల మీద అనడానికి హర్ డెలికేట్ ఇయర్స్. హర్ గోల్డెన్ కర్లింగ్ హెయిర్ వాజ్ ఫాలింగ్ ఆన్ హర్ డెలికేట్ ఇయర్స్. ఆమె కళ్ళు పూల వలె నీలి రంగులో ఉన్నాయి. హర్ ఐస్ వర్ బ్లూ యాజ్ ఫ్లవర్స్. ఆమె పెదాలు సున్నితమైన దృఢత్వమును కలిగి ఉన్నాయి. హర్ లిప్స్ అండ్ చిన్ హ్యాడ్ ఎ జెంటిల్ ఫిమ్నెస్. ఆమె లేత పచ్చని కోటులో వసంతకాలం నడిచి వస్తున్నట్లు ఉంది. షీ వాజ్ ఇన్ హర్ గ్రీన్ పేల్ షూట్ లైక్ స్ప్రింగ్ టైమ్ కమింగ్ అలైవ్. ఆమె ఆ గ్రీన్ షూట్లో ఉంది. ఎలా ఉంది అని అంటే వసంతకాలమే నడిచి వస్తున్నట్లట. లైక్ స్ప్రింగ్ టైమ్ కమింగ్ అలైవ్. ఆమె వైపు నడవడం మొదలుపెట్టాను. ఆమె తన కోట్ మీద రోజా పువ్వు ధరించలేదన్న సంగతి గమనించకుండా. ఐ స్టార్టెడ్ వాకింగ్ టువార్డ్స్ హర్ వితౌట్ నోటీసింగ్ దట్ షీ డిడ్ నాట్ వేర్ ద రెడ్ రోజ్ ఆన్ హర్ గ్రీన్ కోట్. ఆమె చాలా అందంగా ఉంది, గ్రీన్ కోట్ వేసుకుని ఉంది, కానీ ఆమె గ్రీన్ కోట్ మీద రెడ్ రోజ్ లేదన్న సంగతిని అతను గుర్తించలేదు. అది గుర్తించకుండా అమ్మాయి అందంగా ఉంది కదని ఆవేశంగా ముందుకెళ్ళాడు. సో ఆ సెంటెన్స్ మనం ఐ స్టార్టెడ్ వాకింగ్ టువార్డ్స్ హర్ వితౌట్ నోటీసింగ్ దట్ షీ డిడ్ నాట్ వేర్ ద రెడ్ రోజ్ ఆన్ హర్ గ్రీన్ కోట్. అతను ఆమెను సమీపించగానే ఆమె ఒక రెచ్చగొట్టే చిరునవ్వుతో అన్నది, తప్పుకో సైనికుడా. వెన్ హీ అప్రోచ్డ్ హర్. సమీపించగానే అంటే సమీపించడానికి వర్బ్ అప్రోచ్. వెన్ హీ అప్రోచ్డ్ హర్, ఆమె ఒక రెచ్చగొట్టే చిరునవ్వుతో అన్నది. షీ సెడ్,
విత్ ఎ ప్రొవోకేటివ్ స్మైల్. షీ సెడ్ విత్ ఎ ప్రొవోకేటివ్ స్మైల్. ఏమన్నది? తప్పుకో సైనికుడా, అంటే పక్కకు పో, నేను వాటి వెళ్ళాలి అని. ప్లీజ్ మేక్ మై వే సైలర్. అది ప్లీజ్ మేక్ మై వే సైలర్. ఇంతలో నాకు హోలిస్ మేనల్ గ్రీన్ షూట్లో గులాబీ ధరించి కనపడింది. ఇంతలో అంటే మీన్ వైల్ హోలిస్ మేనల్ అపియర్డ్ విత్ గ్రీన్ షూట్ వేరింగ్ రెడ్ రోజ్. హోలిస్ మేనల్ రెడ్ రోజ్ ధరించి, గ్రీన్ షూట్ మీద రెడ్ రోజ్ ధరించి కనపడింది. ఆమె కరెక్ట్గా ఈ అందమైన అమ్మాయి వెనకే నిలబడి ఉంది. షీ వాజ్ ఎగ్జాక్ట్లీ స్టాండింగ్ బిహైండ్ ద గర్ల్. తెల్లబడుతూ ఉన్న జుట్టు కలిగిన ఆమె 40 సంవత్సరాల వయసులో ఉంది. షీ వాజ్ 40 years old విత్ గ్రేయింగ్ హెయిర్. తెల్లబడుతూ ఉంది. మరి 40 సంవత్సరాల వయసు వచ్చిందంటే జుట్టు తెల్లబడుతూ ఉంది. షీ వాజ్ 40 years old విత్ గ్రేయింగ్ హెయిర్. ఈ 40 ఏళ్ల ఆమెతో మాట్లాడాలి, కానీ తన మనసు మాత్రం ఆ యువతను అనుసరిస్తూ ఉంది. ఇప్పుడు ఇతను డైల్మాలో పడ్డాడు. యాక్చువల్గా ఇప్పుడు హోలిస్ మేనల్తో ఆమె వయసుతో సంబంధం లేకుండా ఆమెతో మాట్లాడాలి, కానీ ఇతని మనసు ఏమో ఆ పక్కగా వెళ్ళిపోయినటువంటి వేరొక గ్రీన్ షూట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి పట్ల లాగుతూ ఉంది. సో హీ షుడ్ టాక్ టు దిస్ 40-year-old ఉమెన్. కానీ అతని మనస్సు అటు లాగుతూ ఉంది కదా. బట్ హీజ్ హార్ట్ వాజ్ ఫాలోయింగ్ ద యంగ్ గర్ల్. హీ షుడ్ టాక్ టు దిస్ 40-year-old ఉమెన్, బట్ హీజ్ హార్ట్ వాజ్ ఫాలోయింగ్ ద యంగ్ గర్ల్. కానీ తన సంచిలోని పుస్తకం తీసి పట్టుకున్నాడు. హీ టుక్ ద బుక్ అవుట్ అండ్ హెల్డ్ ఇన్ హీజ్ హ్యాండ్. అప్పుడు దాకా తన బ్యాగ్లో ఉన్నటువంటి ఆ పుస్తకం తీసి పట్టుకున్నాడంటే హోలిస్ మేనల్కి తానే బ్లాండ్ఫోర్డ్ అని తెలియజేసేటటువంటి ఆ బుక్ పట్టుకున్నాడు. సో ఆ బుక్ పట్టుకొని వచ్చు అతను. బుక్ పట్టుకోకుండా అతను ఎవరో తెలియనట్టు ఆమె వెనకాల వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ పాపం మనోడు కొంచెం నిజాయితీపరుడే. ఆమె వయసుతో సంబంధం లేకుండా ఆమెతో మాట్లాడడానికి, అలాగే ఆమె ఇతన్ని గుర్తించడం కోసమని తన చేతిలో ఆ బుక్ పట్టుకున్నాడు బ్లాండ్ఫోర్డ్. ఆమెను చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది ప్రేమ కాదు, అంతకంటే విలువైంది. నేను ఆమెను చూసిన తర్వాత నాకు అనిపించింది. చూసిన తర్వాత అంటే ఆఫ్టర్తో బిగిన్ చేద్దాం. ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ హర్, నాకు అనిపించింది అంటే నేను ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ దట్, ఇది ప్రేమ కాదు, ఇట్ వాజ్ నాట్ లవ్, అంతకంటే విలువైంది, బట్ మోర్ ప్రెసియస్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ హర్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ నాట్ లవ్ బట్ మోర్ ప్రెసియస్. అతను నేరుగా ఆమె వద్దకు వెళ్ళి, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా అన్నాడు. హీ వెంట్ టు హర్ అండ్ సెడ్, అతను నేరుగా వెళ్ళాడు. హీ వెంట్ టు హర్ అండ్ సెడ్, మనము ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా? షల్ వీ గో టు ఎనీ రెస్టారెంట్ అండ్ హ్యావ్ డిన్నర్? షల్ వీ గో టు ఎనీ రెస్టారెంట్ అండ్ హ్యావ్ డిన్నర్? షీ సెడ్, అన్నాడు. నెక్స్ట్ ఆమె చెప్తుంది, ఆమె అన్నది, కొడక నాకు ఇది ఏమిటో నాకు తెలియదు. షీ సెడ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ సన్. సో ఆమె వయసుకి ఇతన్ని కొడుకులాగా సంబోధించింది. షీ సెడ్, ఆమె అన్నది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ సన్. ఏమిటో ఆ తెలియంది ఏమిటో చూద్దాం. ఇప్పుడే ఇటు నుండి వెళ్ళిన ఆ యువతి నన్ను అడిగింది ఈ రెడ్ రోజ్ నన్ను ధరించమని. ద యంగ్ లేడీ హూ జస్ట్ వెంట్ బై, ఇప్పుడు నీ ముందుగా వెళ్ళినటువంటి ఆ అమ్మాయి, ఆస్క్డ్ మీ టు వేర్ దిస్ రెడ్ రోజ్, ఈ రెడ్ రోజ్ నన్ను పెట్టుకోమని చెప్పింది నా గ్రీన్ కోట్ మీద. నీవు నన్ను డిన్నర్కి ఆహ్వానించినట్లయితే నేను నీకు చెప్పాలి, ఆ యువతి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో నీ కోసం ఎదురు చూస్తున్నదని. ఇఫ్ యూ ఇన్వైట్ మీ టు డిన్నర్, నువ్వు నన్ను కనుక డిన్నర్కి పిలిచినట్లయితే, ఐ షుడ్ టెల్ యూ దట్ ద యంగ్ గర్ల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద రెస్టారెంట్ నియర్ బై. ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్లో నీ కోసం ఆమె ఎదురు చూస్తుందని నేను నీకు చెప్పాలి. ఇది ఆమె నన్ను అడిగినటువంటి రిక్వెస్ట్. ఈ రోజు పెట్టుకో. ఆ యువకుడు కనుక నిన్ను రెస్టారెంట్కి డిన్నర్కి వెళదామా అని కనుక అన్నట్లయితే దాని అర్థం ఏంటంటే, నువ్వు అతనికి చెప్పు, ఆ అమ్మాయి నీ కోసం పక్కనున్న రెస్టారెంట్లో వెయిట్ చేస్తుందని. ఒకవేళ ఇతను కనుక
ఆమెను కనుక అలా ఆహ్వానించకపోతే, ఆమెతో కనుక మాట్లాడకపోయినట్లయితే ఇంక చెప్పక్కర్లేదంటే ఆమె అతన్ని వదులుకోవాలని ట్రై చేస్తుంది. ఇదో రకమైన ప్రేమ పరీక్ష. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఆమె బ్లాండ్ఫోర్డ్కి పెట్టినటువంటి పరీక్ష. ఆ ముసలామెను కనుక అతను మాట్లాడి చూస్తే ఓకే, ఇతను మంచివాడే, మాట్లాడిన విషయాలకి, ఇంతకుముందు తాము ఉత్తరాల్లో రాసుకున్న విషయాలకి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యాడని, నిజాయితీపరుడని ఆమె సర్టిఫై చేస్తుందన్నమాట. అందుకోసం పెట్టిన పరీక్షే ఇది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ ట్రూ లవ్.